ఆత్మ సంబంధమైన ఐక్యత కలిగి ఉండాలి. ఈ రోజున వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఒక ఇంట్లో ఉన్న, ఒక సంఘములో ఉన్న, ఒక సమాసంలో ఉన్న మనుషులకి ఏముండాలంటే ఐక్యత. చెప్పండి, ఏముండాలి చెప్పండి? ఒక ఐక్యత. అక్క చెల్లెలకు ఒక ఐక్యత, అన్నదమ్ములకు ఒక ఐక్యత, సేవకులకి ఒక ఐక్యత, తల్లిదండ్రులకు ఒక ఐక్యత. ఇలా ప్రతి వ్యక్తి కూడా ఈ కడవర దినాల్లో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఒక ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. నేను ప్రకటిస్తున్న ప్రభుని యేసు క్రీస్తు కూడా చెప్తున్న మాట, సహోదరులారా మీరు ప్రేమ కలిగి ఉండండి, సహోదరులారా మీరు సమాధానం కలిగి ఉండండి, సహోదరులారా మీరు ఐక్యత కలిగి ఉండండి, సహోదరులారా ఒకరిని మీరు ఒకరు గణపరుచుకోండి, సహోదరులారా ఒకరిని ఒకరు మీరు కించపరచుకోవద్దు, ఒకరిని ఒకరు మీరు అవమానపరచుకోవద్దు అని యేసుక్రీస్తు యొక్క లేఖను ఎన్నో పర్యాయాలు చెప్తూ ఉండేవాడు. అందుకు దేవుని బిడ్డలైన మనము ఎలా ఉండాలంటే ఒక ఐక్యత కలిగి ఉంటునగాక